ఉన్నారండి వీడియో చూస్తున్న వారంతా బాగున్నారా? నేనైతే ఈరోజు మీకు సింపుల్గా రెస్టారెంట్ స్టైల్లో టేస్టీగా ఇంట్లోనే పెద్ద స్పైసెస్ కూడా ఏం లేకుండా నార్మల్గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో నేనైతే మీకు ఈరోజు అయితే చూపించబోతున్నానండి. ముందుగా అయితే స్టవ్ వెలిగించేసి ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే యాడ్ చేశానండి. ఆయిల్ కూడా మనం వేడెక్కిన తర్వాత అయితే నేను బిర్యానీ స్పైసెస్ అయితే యాడ్ చేశానండి. బిర్యానీ స్పైసెస్ కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడైతే పచ్చిమిర్చి అయితే వేశాను. పచ్చిమిర్చి వేసిన తర్వాత అయితే ఒకసారి అయితే మనం ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. ఆనియన్స్ కూడా యాడ్ చేసి ఈ ఆనియన్స్ కూడా మనకు ఫ్రై అయ్యేంత వరకు అయితే ఒక 2-3 నిమిషాలు అయితే మనము మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనము ఈ బిర్యానీ స్పైసెస్ని, ఈ మిర్చి, ఈ ఆనియన్ వీటన్నిటిని అయితే మనము ఫ్రై అయితే చేసుకోవాలండి. ఇప్పుడైతే ఉప్పు అయితే వేస్తున్నాను కొద్దిగా, అంటే మనకు ఎంత సరిపోతుందో అంత అయితే ఉప్పు అయితే వేసుకోవాలండి. ఇప్పుడైతే టమాటాలు అయితే వేసుకుంటున్నాను. టమాటాలు వేసిన తర్వాత కూడా అయితే ఒకసారి అయితే మనము ఫ్రై అయితే చేసుకోవాలండి. ఈ టమాటాలన్నీ అంతా బాగా మగ్గేంత వరకు అయితే మనమైతే ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలా. ఇప్పుడైతే మనకు టమాటాలు అయితే మగ్గిపోయినాయండి. ఇదైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనము పచ్చివాసన పోయేంత వరకు అయితే మనమైతే ఫ్రై చేసుకోవాలండి. మంచిగా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది స్మెల్ పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను చికెన్ పీస్ అయితే యాడ్ చేస్తున్నానండి. కొద్దిగా పెద్ద పీసులే తీసుకున్నాను. ఇప్పుడు ఈ చికెన్ పీసులన్నీ యాడ్ చేసిన తర్వాత ఒక 2-3 నిమిషాలు అయితే మనమైతే వీటిని అయితే ఉడికించాలండి. ఉడికించుకున్న తర్వాత అయితే మనము గరిటె సహాయంతో వీటిని అయితే మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే మనము ఈ చికెన్ పీసెస్ని బాగా రెండు వైపులా అయితే మనమైతే మిక్స్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చికెన్ అంతా మనకు కొద్దిగా అయితే కుక్ అవ్వాలి. ఒక 5-6 నిమిషాలు అయితే మనం మంచిగా ఉడికించుకోవాలండి. ఈ విధంగా అయితే ఫ్రై చేసి మనమైతే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా అయితే నేను మామూలుగా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే రెడీ చేశానండి. ఆ జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ చేయగా లాస్ట్లో మిక్సీలో అయితే కొద్దిగా వాటర్ వేసి ఆ వాటర్ అయితే కొద్దిగా అయితే యాడ్ చేశాను ఇందులో. ఈ వాటర్తోనే మనము ఈ చికెన్ అనేది అయితే మనం అయితే ఉడికించుకుంటామండి. ఈ విధంగా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మనము ఫ్రై అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకొని లో ఫ్లేమ్లో అయితే మనం ఈ చికెన్ అయితే ఉడికించుకోవాలండి. అడుగంటకుండా అయితే మనం ఉడికించుకోవాలి. ఇప్పుడైతే నేనైతే కారం పొడి అయితే యాడ్ చేస్తున్నానండి. కారం పొడి వేస్తున్నాను. ఇప్పుడైతే ఇది ధనియాల పొడి అండి. ఇదైతే మాజీ ధనియాల పొడి, కారం పొడి, మాజీ అయితే యాడ్ చేశాను. ఇవన్నీ మనము కారం పొడి అయితే యాడ్ చేసాం కదా, అది కూడా మనకు మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే మనం ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలండి. మనకు ఈ కారం పొడి అనేది, ఈ స్పైసెస్ అనేది మన చికెన్ ముక్కలన్నిటికీ అయితే మనకు బాగా పట్టుకోవాలండి. ఆ విధంగా పట్టుకునేంత వరకు అయితే మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత అయితే మనం అడుగంటకుండా ఎక్కువ ఫ్లేమ్ లేకుండా తక్కువ ఫ్లేమ్లోనైతే మనం ఈ చికెన్ అయితే మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కలను కూడా అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా మనకు కుక్ అయ్యేంత వరకు అయితే మనము ఫ్రై చేసుకోవాలండి. ముందుగానైతే నేను వేరొక ప్యాన్లో అయితే హాట్ వాటర్ అయితే పెట్టి వేడి చేసుకున్నాను. బిర్యానీ స్పైసెస్ కూడా వేసి యాడ్ చేశానండి. అవి యాడ్ చేసిన తర్వాత అందులో అయితే ఇప్పుడు వాటర్ అయితే వేడెక్కినాయి. మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ అయితే నేను ఆ వాటర్లో అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడైతే మనకు ఈ చికెన్ అంతా మంచిగా అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే ఆ రైస్ ఉంది కదా, రైస్ కూడా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఆ రైస్ని అంతటిని అయితే తీసి నేను ఈ చికెన్ పైన అయితే వేసి దమ్ అయితే చేయడానికైతే మొత్తం అయితే ప్రిపేర్ చేసుకున్నానండి. చాలా అంటే చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడైతే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశానండి. ఇప్పుడైతే మరి కొత్తిమీర కూడా అయితే నేను యాడ్ చేస్తున్నానండి. పైన కొత్తిమీర కూడా వేసుకొని దీన్ని అయితే ప్లేట్ అయితే క్లోజ్ చేసి
ఇప్పుడైతే మనం దీన్ని అయితే లో ఫ్లేమ్లో పెట్టి అయితే ఒక 10 నిమిషాలు అయితే నేనైతే దమ్ అయితే ఇచ్చుకున్నానండి. చాలా బాగుంటుంది. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. పెద్ద హంగామా ఏం లేకుండా కూడా మనకున్న వాటిల్లోనే సింపుల్గా కూడా చేసుకోవచ్చు. చూడండి, చివరిగా అయితే మనకు స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. నా వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సంపూర్ణ రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదండి, చికెన్ కూడా మనకైతే మంచిగా ఉడికిపోయిందండి. ఇంతే అండి ఈరోజుటి వీడియో. మరొక వీడియోతో అయితే నేను మీ ముందుకైతే వస్తాను. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.